సజీవుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఉదయకాలమందు ప్రభు పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అని వాక్యంలో ఉంది. ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనము గ్రహించాలి. అక్కడ చెప్పబడిన మాట, దేవుడైన యెహోవా నరుని తీసుకుని. దైవ జనాంగమా, దేవుడు తూర్పున ఏదెనులో ఒక తోటను వేశాడు. దేవుడు నేలలో నుండి తేమను రప్పించి ఆ మట్టిని పిసికి తన పోలికలో తన స్వరూపంలో నరుని చేశాడు. ఆ నేల నుండి తీసినటువంటి నరుని దేవుడైన యెహోవా తాను తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు కాపు కాయుటకు పెట్టాడు. ఏదెను విషయంలో 3 ఏదెనులని చెప్పాను. ఒకటి ఆదాము ఉన్నటువంటి ఏదెను. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఇంకొక ఏదెను చెప్పాను. అది దేవుడైన యెహోవా దేవుని యొక్క ఏదెను తోట. ఆ ఏదెను తోటలో సాతానుని కెరూబుగా దేవుడు పెట్టాడు. అక్కడున్న దేవదూతలకందరికీ ఆశ్రయముగా పెట్టాడు. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరినిగా దేవుడు ఆ తోట ఏదెనులో అతడిని పెట్టాడని వాక్యం సెలవిస్తుంది. అంటే అది దేవుని ఏదెను తోట. అక్కడ కూడా ఈ అందమైన కెరూబుగా లూసిఫర్ ఉండేవాడు. ఇక్కడ దేవుని పోలికలో స్వరూపంలో ఆదాముని దేవుడు చేసి పెట్టాడు. ఈ రోజున సంఘం అనే ఏదెను తోట ఉంది. ఈ సంఘం కూడా దేవునిదే. అపోస్తుల కార్యం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమునకు పరిశుద్ధాత్మ మిమ్మలను అధ్యక్షునుగా నియమించి అని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయాన్ని గతంలో మీకు బోధించాను. ప్రియులారా, దేవుని ఉద్దేశం ఆ ఏదెను తోటలో తాను చేసిన నరుడైన ఆదామును తీసుకొని అంటాడు. ఆదాము స్వంతంగా ఏదెను తోటలోనికి వెళ్ళి సేద్యము చేయుటకు కాపు కాయుట పని చేయలేదు. దేవుని ఏదెను తోటలో సాతానుడు సొంతంగా తాను ఆలోచించి తనకు ఇష్టం వచ్చిన పని చేయుటకు ప్రయత్నం చేశాడు. నేను దేవునితో సమానంగా ఉండాలి అనే ఆలోచన కలిగిన కారణాన దేవుని తోట అయిన ఆ మొదటి ఏదెను పాడైపోయాది సాతానుని మూలముగా. 2వ ఏదెను తోటలో ఆదాముని దేవుడు తీసుకుని అక్కడ పెట్టాడు. అయితే అందులోకి సాతానుడు ప్రవేశించి ఆ 2వ ఏదెను తోట యొక్క పరిస్థితిని కూడా పాడు చేశాడు. 3వ ఏదెను తోట అయిన సంఘంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏదెను తోటలో మొట్టమొదటిది సేద్యం చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు, మనము దేవుని వ్యవసాయమును, మీరు దేవుని గృహమునై ఉన్నారు, మేము దేవుని జత పనివారమని చెప్పాడు. ప్రతి సేవకుడు దేవుని జత పనివాడు. సంఘంలో ఉన్న ఆ బిడ్డలు దేవుని వ్యవసాయం. అంటే ప్రతి వారు ఒక్కొక్క మొక్క లేక ఒక చెట్టు, ఆ చెట్టు దగ్గర కలుపు మొక్కలు మొలవకుండా మనం సేద్యం చేయాలి. ఆ చెట్టు ఫలించున్నట్లుగా నీరు, ఎరువు వాటిని జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. ఆ చెట్టు ఫలించాలి. ఫలించని ప్రతి చెట్టు పెరికివేయబడుతుందని వాక్యము సెలవిస్తుంది. ఫలించని ప్రతి చెట్టును నరికివేయమని కూడా వాక్యము సెలవిస్తుంది. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఫలించాలి. ఫలించేటట్టుగా అక్కడ
సేవకుడు సేద్యం చేయాలి. ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఫలించటానికి సేవకుడు తన జత పనిగా ప్రభువుని ఉంచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా సంఘమును తోటలో ఉన్న ప్రతి చెట్టు కూడా ఫలించటానికి, ప్రతి విశ్వాసి ఫలించుటకు ప్రభు కృప దయచేస్తాడు. ప్రతి విశ్వాసి దగ్గర ఏ విధమైనటువంటి ఆ యొక్క సేద్యం చేయాలనో ప్రభువే నేర్పిస్తాడు. రెండవది, ఈ రోజున చాలామంది వారంతట వారే దేవుని సేవలోనికి వచ్చి వారంతట వారే ఏదైనా తోటను నిర్మించుకుంటూ ఉన్నారు. దాని అర్థం చాలామంది దేవుడు ఆదామును తీసుకొని దానిలో ఉంచాను అని ఉంది. ఈ రోజుల్లో చాలామందిని దేవుడు తీసుకోవడం లేదు. అయితే వాళ్ళంతటి వారే వాళ్ళకి ఇష్టం వచ్చిన ఒక ఏదెనును తయారు చేసుకొని వారంతటి వారే అందులో ఉన్నారు. ఒకరు ఆ పని చేసేటప్పుడు మా కులం ఇది, ఈ కులస్తులు ఇక్కడ ఉండాలి, ఇలాంటి కులం కలిగిన వారందరూ ఇక్కడ కూడి ఆరాధించాలని మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఆ సంఘంలో చేరి వారికి ఇష్టమైన బోధలు చేసుకుంటూ ఉన్నారు. వారికి ఇష్టమైన మొక్కల్ని నాటుకున్నారు. సమాధానమే లేదు, మీకు సమాధానం ఉందని చెప్తున్నారు. పాప క్షమాపణ అనే దాన్ని గురించి చెప్పడం లేదు. రోజంతా కూడా మీరు ఆశీర్వదించబడతారని చెప్తున్నారు. పాత నిబంధన కాలంలో ప్రభు ప్రజలను ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని ఇంకా ఎంతోమందిని ఆశీర్వదించాడు. క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు లేవు. యోహాను బోధ చేస్తూ మారు మనసు పొందండి, లేకుంటే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు మీద ఉంచబడి ఉన్నది అని చెప్పాడు. నరికివేస్తామని చెప్పాడు. యేసు ప్రభుల వారు అంటున్నారు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించాది అని చెప్పాడు. ఎప్పుడు మనం మారు మనసు పొందుతామో పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పాడు. పరలోక రాజ్యం అంటే పరలోకమంతా నీ దగ్గరికి వస్తుందని కాదు. పరలోక రాజ్యం అంటే రోమాపత్రికలో పౌలు గారు చెప్పారు 14వ అధ్యాయంలో, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధ ఆత్మయందలి ఆనందం అని చెప్పాడు. పరలోక రాజ్యం నీతి అన్నాడు. నీతి తండ్రి అయిన దేవుడికి, సమాధానం కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ ఆనందం పరిశుద్ధ ఆత్మదేవునికి. మారు మనసు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుళ్ళు వస్తారని అక్కడ ప్రభు స్పష్టంగా సెలవిచ్చాడు. కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆశీర్వాదాలు కాదు. యేసు ప్రభుల వారు చెప్పిన మాట, ఎవడైనా నన్ను వెంబడించగొడితే తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పాడు. ఈ రోజుల్లో వాళ్ళు కట్టుకున్న ఏదేను తోట, వారు వ్యవసాయం చేస్తున్న ఏదేను తోటలో వారు బోధిస్తున్న సమాచారం అసలు శ్రమలు లేవు, అన్నీ ఆశీర్వాదాలే. మీకు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, భవనాలు వస్తాయి. మమ్మల్ని చూడండి, మమ్మల్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడో, ఎంత గొప్పగా చేశాడో. మమ్మల్ని చూడండి, మాకు ఎన్ని లక్షలు విలువ చేసే కార్లు ఉన్నాయో. మమ్మల్ని చూడండి, మాకు ఎన్ని భవనాలు ఉన్నాయో. మమ్మల్ని చూడండి అని చాలామంది అట్లా ఆశీర్వదిస్తాడని చెప్తారు. వాడు వానంతట వాడే ఏదైనా తోటని చేసుకుని వానంతట వాడే అందులో వ్యవసాయం చేసి ఫలసాయాన్ని పొందుకుంటూ ఉన్నాడు. దానికి యేసయ్యకు సంబంధం లేదు. యేసయ్య ఏదైనా తోట వేరు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఆ ఏదైనా తోటలో ఎవరూ పని చేయటానికి వీలు లేదు. మొదటి ఆ రెండవ ఏదైనా తోటలో తాను చేసిన ఆదామును తీసుకొని అందులో ఉంచి సేద్యం చేయి, కాపుకాయ అని చెప్పాడు. ఆ సంఘాలలో ప్రభు తీసుకున్న ఆ వ్యక్తే పని చేయాలి.
దైవ సేవకుడుగా నిన్ను ప్రభువు చేశాడా? అంటే నిన్ను ఒక సేవకునిగా ఆయన చేశాడా? రెండవది, ఆయన నిన్ను ఒక ఏదేను తోటలో పెట్టాడా? నీవే ఒక ఏదేను తోటను చేసుకున్నావా? ఈ రీతిగా చేస్తే నిజంగా నరకానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. నీవే కాదు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పోవలసి ఉంటుంది. దైవ జనాంగమా, ఆలోచన చేయి. మోషేని దేవుడు చేశాడు. మోషే ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరో కావలసిన వాడు. అటువంటి మోషేని దేవుడు హంతకునిగా చేశాడు. అటువంటి మోషేని దేవుడు అక్కడ నుండి తీసుకువెళ్ళి ఇత్రో గొర్రెల కాపరిగా చేశాడు. అక్కడ దేవుడు సిప్పోరాని వివాహం ఆడేటట్టు చేశాడు. అక్కడ నుండి దేవుడు అతన్ని సేవకునిగా తయారు చేసి ఆయన ఐగుప్తు దేశానికి పంపాడు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తన సొంత ప్రజలు విడిపించటానికి ప్రభు అతన్ని తీసుకొని ఐగుప్తు దేశంలో పెట్టాడు. మొదట ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రజల్ని విడిపించటానికి చంపాలనుకున్నాడు. ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట మాట్లాడుతూ ఉన్నాడు, ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలి, పంపమని. ఆ విధంగా 10 అద్భుతాలని చేశాడు. ప్రభు తీసుకొని చేసి ఆ పని కొరకు పెట్టిన ఆ మోషే చాలా నమ్రతతో ఫరోతో మాట్లాడుతూ ప్రజల్ని విడిపించాడు. ఆ రీతిగా విడిపించిన మోషే నడిపిస్తూ వచ్చాడు. అనగా దాని అర్థం, దేవుడు తీసుకొని దేవుడు తోటలో ఉంచితే ఆ వ్యక్తి యొక్క పరిచయం విచిత్రంగా విశేషంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ప్రభువు తీసుకొని ప్రభువు మనల్ని ఆ ఏదేను తోటలో ఉంచితే, సంఘమని ఏదేను తోటలో ఉంటే అక్కడ జరిగే కార్యం, పాపపు బానిసత్వంలో ఉన్న ప్రజల్ని విడిపించి మోషే కనానుకు నడిపించినట్లు మనం కూడా విడిపించి పరలోకానికి నడిపిస్తూ ఉంటాం. దైవ జనాంగమా, ఆ కార్యం నువ్వు చేస్తున్నావు లేదో చూడాలి. అది చేయలేదంటే నీ అంతటి నీవే ఒక ఏదేను చేసుకొని నీ అంతటి నీవే అందులో పని చేసుకుంటూ ఉన్నావు. అలాగుంటే నీవు దేవునికి సంబంధించిన వ్యక్తివి కాదు. దయచేసి అది మాని కృపగల దేవుని పాదాల చెంత ఆయన తీసుకొని ఆయన కలగజేసిన ఏదైనా తోటలోనూ ఉండేటట్టు ప్రయత్నం చేయి. అప్పుడు నిజంగానే ఆ ఆశీర్వాదం పొందుకోవటానికి అవకాశాలు ఉంటాయి. అది నీ కుటుంబం కావచ్చు, లేకుంటే వ్యక్తిగతంగా నీ జీవితం కావచ్చు, లేక సంఘం కావచ్చు. ఈ పరిస్థితుల్లో నీవు ఆలోచన చేసి ప్రభువుని ఏర్పాటు చేసుకుంటే దయచేసి శక్తివంతమైన సేవ చేస్తావు. ఆ రీతిగా కృపగల దేవుని చేతిలో వాడబట్టుటకు ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్.